హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటో రెడ్‌గా కనిపిస్తుంది. భలే ఉంది అనుకుంటున్నారు గదా! ఇదేంటో తెలుసా? చికెన్ పికిల్ అండి. చాలా టేస్టీగా ఉంటది. నాకైతే చాలా ఇష్టము. ఎందుకంటే కొంచెమే పికిలేసుకొని మొత్తం అన్నం తినొచ్చు కడుపు నిండా. చాలా టేస్టీగా ఉంటది. నాకైతే చాలా 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 ఇష్టము. మటన్ పికిల్ కన్నా నాకు చికెన్ పికిల్ అంటే చాలా ఇష్టము. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా టేస్టీగా ఉంటుందని ఎందుకు ఇన్ని సార్లు అంటున్నా అంటే ఇది నేను ఒక ముస్లిం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆఫ్‌కోర్స్ నేను గూడా ముస్లిమే. కానీ మా మమ్మీ వాళ్ళు హిందూ. నేను ముస్లిము. ఇది పికిల్ నేను మ్యారేజ్ తర్వాత నేర్చుకున్నాను. నాకు చాలా ఇష్టము. వాళ్ళ పికిల్ అనే కాదు, వాళ్ళు చేసే ప్రతి వంట కూడా నాకిష్టమే. ఎందుకంటే గ్రేవీస్ చాలా టేస్టీగా చేస్తారు. కోఫ్తా, ఇంకా షామీ ఇలాంటివి కొన్ని కొన్ని వంటలున్నాయి మనకి తెలియనివి. చాలా బావుంటాయి. నేనైతే చాలా నేర్చుకున్నాను. మీకు కూడా నేర్పిద్దాము అని నేను ప్రతి ఒక్క వంట ఒక్కొక్కటిగా చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే చికెన్ పికిల్ పెట్టాను నా ఛానల్‌లో. చూడండి, చాలా టేస్టీగా ఉంటది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఒక రకంగా చేస్తే వాళ్ళు ఒక రకంగా చేస్తారు. అందుకనే చెప్తున్నాను. బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. కొంచెం నేను బోన్స్ ఏసాను. ఎందుకంటే నాకు బోన్స్ ఇష్టము. ఈ బోన్స్ తీసేసినవండి. ఈ బోన్స్ ఇంకా ఫ్రై చేసుకొని తినొచ్చని చూపిస్తున్నాను మీకు. ఇందులో కొంచెమే బోన్స్ వేశాను నేను. మొత్తం మిగతాదంతా చికెనేనండి. బోన్స్ వేసినవన్నీ ముందుగా తీసి తినేయవచ్చు. మంచి ముక్కలని తర్వాత తినొచ్చు. అందుకనే కొంచెం బోన్స్ వేశాను. చికెన్‌ని నీట్‌గా 3 లేదా 4 సార్లు బాగా ఈ విధంగా చూడండి, నేను పెద్ద గిన్నెలో వేసి నీట్‌గా కడుగుతున్నాను. చిన్న చిన్నవి కట్ చేయకండి. బాగా చిన్నవి కట్ చేస్తే అవి ఉడకబెట్టి వేపేదాకా చాలా ఇంకా చిన్నగా అవుతాయి. అందుకనే చూస్తున్నారు కదా ముక్క ఏ విధంగా ఉందో. నేను చూపించే పద్ధతిలోనే కట్ చేసుకోండి. నోటికి ముక్క దొరికితేనే రుచి ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి, ఈ విధంగా నీట్‌గా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత మంచిగా ఒక కడాయి పెట్టుకొని పొయ్యి మీద అందులో చికెన్ వేసేసాను. చికెన్ వేసిన తర్వాత దానిపైన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేశాను. పసుపు 1 టేబుల్ స్పూన్ వేశాను. ఉప్పు మీకు చూడండి, చికెన్ పచ్చడికి ఎంత పడుతుందో అంత మొత్తం వేయకండి. అందులో సగం వేయండి. మనం ఉడకబెట్టినప్పుడే ముక్కకి బాగా ఉప్పు పట్టుకోవాలి అంటే ఉప్పు ఇందులో ఉడకబెట్టినప్పుడు వేసుకుంటే ముక్కకి చాలా బాగా పడుతుంది. అందుకే ఈ 3 వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వల్ల టేస్ట్ వస్తుంది. పసుపు వల్ల కలర్ వస్తుంది. ఉప్పు వల్ల టేస్ట్ వస్తుంది. నేను చెప్పే అవసరం లేదు, మీకు తెలుసు. కానీ పికిల్ అంటే ప్రతిదీ నీట్‌గా చెప్తేనే మీకు అర్థమయ్యేలా ఉంటుంది కాబట్టి చెబుతున్నాను. ఇది మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. వాటర్ 1 డ్రాప్ కూడా వేయొద్దు. ఇలా కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకుంటే వితిన్ 10 మినిట్స్ తర్వాత మూత తీశారనుకోండి, చాలా వాటరు చికెన్‌లో నుంచి రిమూవ్ అవుతుంది. చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో. ఇంత వాటర్‌లో చికెను ఈజీగా బాగా ఉడికిపోతుంది. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. ఇంకొక చేత్తో ఇలా కలుపుతున్నాను. అందుకే కడాయి అనేది కదిలిపోతుంది. చూడండి, వాటర్ మెల్లిగా తగ్గుతూ వస్తుంది కదా. కింద చాలా ఉంది. కలిపి ఒక 2, 3 సార్లు కలుపుకోవాలి. అది ఎక్కువగా కూడా కలపకండి. ఎందుకంటే ముక్క విరిగిపోతుంది. చూసుకొని కలపండి నీట్‌గా. ఎందుకంటే ఎక్కువగా కలిపితే ముక్క విరిగిపోతుందని చెప్పాను కదా. చికెన్ కూడా మొత్తం మెత్తగా ఎదోలా అయిపోతే బాగోదు. మొత్తానికైతే వాటర్ మొత్తం అయిపోయింది నా చికెన్‌లోన. ఇప్పుడు ఏమేం దినుసులు కావాలో ఆ దినుసులు అనేవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మెంతులండి. నేను తీసుకునే చికెన్ ఎంతంటే 2.5 కేజీ అండి. నేనైతే ఫస్ట్ వాళ్ళకి బోన్‌లెస్ చికెన్ అడిగాను. బోన్‌లెస్ చికెన్ 400 అని చెప్పారు. ఎందుకులే బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఏం ప్రయోజనము, 400 చెప్తున్నారు, 1 కేజీ కూడా రాదు చక్కగా అని నేనైతే ఏం చేశాను, 2 కేజీస్ 2.5 కేజీస్ తీసుకున్నాను చికెన్ని. వితౌట్ బోన్‌తోనే తీసుకున్నాను. విత్ బోన్‌తో తీసుకొని అది ఇంటికి తెచ్చి బోన్స్‌ని వేరేగా చేసుకున్నాను. చికెన్‌ని వేరేగా చేసుకున్నాను. చూసారు కదా, బోన్స్‌ని ఫ్రై చేసుకొని తినడానికంటూ పక్కన పెట్టాను. నేనైతే ఇప్పుడు ఏమేం ఫ్రై చేశానో చూసారు కదా మీరు. మెంతులు బాగా ఒక గుప్పెడన్ని తీసుకోండి. తర్వాత ధనియాలు ఒక గుప్పెడు కన్నా ఎక్కువ తీసుకోండి.
ఇంకా ఎలా ఫ్రై చేయాలో అయితే మీకు తెలుసు కదా, రెడ్గా రావాలి, స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రై చేసినప్పుడు. ఇంకా జీలకర్ర అయితే 2 గుప్పెళ్ళు తీసుకోండి, జీలకర్ర వల్ల టేస్ట్ చాలా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ముస్లిం వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తున్నాను, నేను కూడా చాలాసార్లు చేశాను, చాలా బాగా వచ్చింది. చూడండి, నేను వేపుకున్న దినుసులన్నిటిని ఇక్కడ పెట్టాను, నిమ్మకాయలు కూడా ఎన్ని కావాలో అక్కడ పెట్టాను. చూడండి, 15 యా 16 17 నింబు తీసుకోండి, అదే నిమ్మకాయలు తీసుకోండి. బాయిల్ చేసిన చికెను, వెల్లుల్లి పావు కేజీ కన్నా ఎక్కువ తీసుకోండి, ఒలిచినవే మనకి పావు కేజీ ఉండాలి, ఆ విధంగా తీసుకోండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా వెల్లుల్లి, అల్లం కాదండి, ఓన్లీ వెల్లుల్లి, అందులో ఏమైనా రెడ్గా ఉన్న వెల్లుల్లి ఉంటే తీసేసేయండి. కారము, కొంచెం చికెన్ మసాలా, అదే 5 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఒక 3 and 4 తీసుకోండి, లేదు మీ దగ్గర పెద్ద ప్యాకెట్ ఉందంటే 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసిన తర్వాత ఒక్కొక్కటిగా నేను మిక్సీ పట్టుకొని జల్లించుకుంటున్నాను. ఎందుకంటే మనం జల్లించుకుంటే మనం తినేటప్పుడు గ్రేవీ అనేది స్మూత్గా భలే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మామిడికాయ పచ్చళ్ళలోన ఎలా స్మూత్గా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ధనియాలు, జీలకర్ర అనేది ప్రతిదీ మనం జల్లించుకుంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, డైరెక్ట్గా అలానే వేయకుండా ఇలా ట్రై చేయండి. తగినన్ని సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి, మీరు చూశారు కదా ఏమేమి పెట్టుకున్నానో. జల్లించిన తర్వాత ఏవైతే ముదువుగా వస్తాయో, అదే దొడ్డుగా వస్తాయో మళ్ళీ అందులో వేసి ఇంకొక ఐటెం వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మెంతులు వేసానంటే అవి మిగిలిపోతే దాంట్లో జీలకర్ర వేసాను, జీలకర్ర మిగిలిపోతే దాంట్లోనే ధనియాలు వేసాను. ఆ విధంగానే ధనియాలు కూడా నీట్గా మెత్తగా చేసుకొని జల్లించుకొని 2-3 సార్లు చేసుకోవాలండి. బాగా స్లోగా పెట్టలేదు, లాంగ్ వీడియోలో కూడా మీకు చాలా నీట్గా అర్థమయ్యేలా పెట్టాను. చూడండి, కొంచెం చికెన్ తెచ్చుకొని మీరు ట్రై చేయండి, ఎక్కువ కాదు, 1/2 కేజీ తెచ్చుకోండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం 2.5 కేజీకి అయితే ఇంత తీసుకున్నాం కదా, ఈ క్వాంటిటీని బట్టి మీరు కొంచెము 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక 1/2 కేజీ చికెన్కి ట్రై చేయండి. మీరు మళ్ళీ చికెన్ కూర కాకుండా చికెన్ పికిలే చేసుకొని తింటారు. మొత్తం ధనియాలు కూడా అయిపోయిన తర్వాత అదే ధనియాలు ముదువుగా ఉండిపోతే నేను అందులోనే తగినంత కారం వేసుకుంటున్నాను. కారం ఒక్కసారికే సరిపోదు, ఇంకొకసారి కూడా ఆడించుకోవాలి. కారం కూడా కొంచెం దొడ్డుగా ఉంటుంది కదండి మనం ఇంట్లో ఆడించుకున్న కారము, దాన్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది, మెత్తగా అవుతుంది. ఇంకొంచెము మళ్ళీ ఈ విధంగానే జల్లించుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే పచ్చళ్ళకి మనకి ముందుగానే ఎక్కువగా సాల్ట్ అనేది యూస్ చేస్తాం కదా, ఆ విధంగానే సగం అయితే మనం బాయిల్లో వేసాము. మీరు గుర్తుపెట్టుకోండి ఏమేమి చేస్తున్నారో. బాయిల్ చికెన్లో వేసాం కదా, ఇప్పుడు ఇంకా సగం అనేది ఇలా కారంలో వేసుకోండి. ఇంకా కొంచెం నేను వెల్లుల్లిలో కూడా వేస్తాను. చూడండి, ప్రాసెస్ని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇలాంటి వంటలు అనేది స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు. స్కిప్ చేయకుండా నా వీడియోని ఫుల్ లెంత్ చూడండి. కారం ఇంకా సరిపోదు అని నాకు అనిపిస్తే మళ్ళీ వేసుకున్నాను. కారం తక్కువ తిన్నోళ్ళు తక్కువగా వేసుకోండి, ఎక్కువ తిన్నోళ్ళు ఎక్కువగా వేసుకోండి. కారం ఎంత ఎక్కువగా వేసుకుంటే నిమ్మకాయలు అన్నీ ఎక్కువ పడతాయి. ఇంకైతే చికెన్ మసాలా కూడా నేను అందులోనే వేసేసాను. వేసినప్పుడైతే మా పిన్ అన్నది అది మెత్తగానే ఉంటుంది కదా, దాన్ని ఎందుకు జల్లించే దాంట్లో వేస్తున్నామని, సరేలే అని నేనైతే వేసేసాను. దాని తర్వాత ఇది కూడా కొంచెం కారము అన్నీ మిగిలిపోయిన దాంట్లో నేనైతే వెల్లుల్లి వేస్తున్నాను. ఇప్పుడు 1/2 కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయి కదండి మన వెల్లుల్లి, వాటిని కూడా ఈ విధంగా వేసేసి మెత్తగా ఫైన్ పేస్ట్ పట్టుకోవాలి. చాలా మా పిన్ని సరిపోదేమో అనుకొని మళ్ళీ రివర్స్ తీసేస్తుంటే వద్దు సరిపోతుంది, పేస్ట్ అనేది క్వాంటిటీ తక్కువగా వస్తుంది అని నేను చెప్పాను. దీన్ని కూడా మెత్తగా ఫైన్గా పేస్ట్ పట్టుకోండి. ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోండి, చాలా బాగా కలుపుకోండి. ఎందుకంటే వెల్లుల్లి అంత తొందరగా నలగదు, కొంచెం ఉప్పు వేసుకోండి, ఇంకా తొందరగా వాటర్ లీక్ అవుతుంది, వెల్లుల్లి నుంచి తొందరగా నలుగుతుందండి. చూడండి, మెత్తగా అయింది కదా. మెత్తగా అవ్వలేదు అని మీకు అనిపిస్తే ఇంకొకసారి మూత పెట్టి మళ్ళీ మిక్సీ పట్టుకోండి, మెత్తగా అయ్యేదాకా. చాలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఇంకోసారి నాకు మెత్తగా అయినట్టు అనిపించకపోతే నేను మళ్ళీ పట్టుకున్నాను.
ఫైనలీ అయిపోయింది మెత్తగా. నేను ఇవన్నీ పక్కన పెట్టి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో నేనైతే లెక్క పెట్టలేదండి నిమ్మకాయలు. నేను అన్నీ అంచనాగానే తీసుకుంటాను. కానీ మీకు అలా కాదు. నేను టేబుల్ స్పూన్స్తో చెప్తున్నాను కదండి. 1/2 kg చికెన్కి 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ అలా తీసుకోండి. జీలకర్ర ఆవాలు, అదే కారం అయితే 5 టేబుల్ స్పూన్ తీసుకోండి. నిమ్మకాయలు అయితే 6 7 తీసుకోండి. ఒకవేళ ఈ పచ్చళ్ళలో ఇంకా నిమ్మరసం సరిపోలేదు అనుకుంటే పైనుంచి ఇంకా వేసుకోవచ్చు. అంటే మిక్స్ పట్టుకున్న తర్వాత అంతా పచ్చడన్నీ మిక్స్ చేసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు అనేది పచ్చడి చల్లారిన తర్వాతే వేసుకుంటాం కాబట్టి ఏ ప్రాబ్లము లేదు. పొద్దున కూడా తెచ్చి వేసుకోవచ్చు రాత్రి చేసుకునే వాళ్ళైతే. దాని తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకున్నాం కదండి. దాన్నంతటిని మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఆ మసాలాలో మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకొని నేను కలిపిన విధానాన్ని చూడండి. ఆ విధంగా చేత్తోని కలుపుకోండి. చెయ్యి మంట అని అనుకోకుండా మొత్తాన్ని ఆ విధంగా నీట్గా కలుపుకోండి. ఎందుకంటే మొత్తం వెల్లుల్లో ఉన్న జ్యూస్ అంతా బయటికి వచ్చేసి మన మసాలా ఎండుగా ఉంది కదా, అది మొత్తం పచ్చిగా అయిపోవాలి. చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడే మసాలాలో టేస్ట్ అనేది వస్తుంది. కొన్ని సీక్రెట్ ట్రిక్స్ ఉంటాయి కదండి, అవే ఇవి. మనం వేరువేరుగా ఒక్కొక్కటి వేసుకుంటే ఆయిల్లో బాగోదు. ఈ విధంగా మెత్తగా మంచిగా కలుపుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వెల్లుల్లిలో ఉండే వాటర్ అంతా మసాలాకి పడుతుంది కదండి, అప్పుడు టేస్ట్ అనేది భలే వస్తుంది. దాని తర్వాత మనం బాయిల్ చేసిన కడాయి అయితే ఏమైతే ఉందో దాన్ని ఖాళీ చేసి అదే కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోండి. ఎందుకో తెలుసా, మనం దాంట్లోనే బాయిల్ చేసాం కదా, అందులో మసాలా అంతా ఉంది కదా. ఇప్పుడు మనకి వేపినంత మసాలా చికెన్ ముక్కలు వేపినంత కాకుండా చికెన్ పికిల్కి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ మొత్తం ఒకేసారి వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ మళ్ళీ వేడి చేసి వేయాలంటే ఇంకా లాంగ్ ప్రాసెస్. దానికన్నా బెస్ట్ మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ ఒకేసారి కడాయిలో వేసుకొని ఇలా చికెన్ పీసెస్ని 2 ట్రిప్స్కి అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే నాది 1.5 kg వచ్చింది చికెన్ మొత్తము. నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. 2 ట్రిప్స్ అయినట్టుగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పీసులు ఫ్రై చేసే ప్రాసెస్ అయితే వెయ్యంగానే కలపొద్దు. ఎందుకంటే ముక్క వీడిపోతుంది. కొంచెం ఒక 3 minutes అయిన తర్వాత అప్పుడు ముక్కల్ని ఒకసారి కలపండి. చూడండి గోల్డెన్ కలర్ అవ్వాలి. మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాదు. మంచి కలర్ రావాలి, మంచి రెడ్డిష్ రావాలి కలరు. చూడండి నావైతే 1 ట్రిప్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై చేసుకొని నీట్గా ఒక బౌల్లో తీసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ. మీకు కావాలంటే ఇంకా మీరు రెడ్గా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం బోన్సే వేసుకోవాలని ఎందుకు చెప్పాను తెలుసా, నేను వేసాను, కావాలనే వేసాను. నాకు ఇష్టం బోన్స్ అంటే, అందుకే వేసుకున్నాను. కానీ పికిల్స్లో బోన్స్ వెయ్యకండి, వేస్తే బాగోదు. చూసారా నా బోన్స్ అన్నీ వీడిపోయాయి. బోన్స్ చికెన్ అంతా వేపినప్పుడు ఉడకబెట్టినప్పుడు మెత్తగా అయిపోయి ఇలా విచ్చుకుపోతుంది. అందుకే బోన్స్ చికెన్ వేయకూడదు. మళ్ళీ ఆయిల్ పచ్చడి కదండి, ఆయిల్ ఉంటుంది కాబట్టి బోన్స్ వేస్తే బోన్స్ అంతా ఆయిల్లో బోన్స్ అంతా ఎక్కువ పోతుందండి. మొత్తము మనం పచ్చడి తినేటప్పుడు బోన్ వేసుకున్నాం అనుకో, బోన్లో మొత్తం ఆయిలీ ఉంటుంది. అందుకే ఎప్పుడు బోన్స్ వేసుకోరు. నేను ఎందుకు వేసుకున్నానంటే నాకు చాలా ఇష్టము, కానీ పికిల్లో ఉంచను, తీసేస్తాను. తీసేసిన తర్వాతనే పికిల్ అంతా ఎత్తి పెడతాను. అందుకే నేను వేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసి అయితే మొత్తం 2 ట్రిప్లు అయిపోయినాయి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. నేను చేసుకున్న కలరు నాకు ఇష్టము. మీకు కావాలంటే ఇంకా ముక్క గట్టిగా కావాలంటే మీరు ఇంకా రెడ్గా ఫ్రై చేసుకోవచ్చు. ముక్క ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని ఒక్క 4 or 5 minutes వదిలేయాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉన్న ఆయిల్లోన ఈ మసాలా వేసామనుకో మసాలా మొత్తం మాడిపోతుంది. అందుకే ఒక 5 minutes టెంపరేచర్ తక్కువ అయిపోయిన తర్వాత మసాలా వేసుకుంటే ఈ మాత్రం పొంగొచ్చినట్లుగా ఉంటే చాలు. అదే ఆయిల్లో మొత్తం మసాలా వేసుకొని మొత్తం విప్పి పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా చేత్తో కాదు, స్పూన్తోనేనండి.
జస్ట్ ఫర్ కిడింగ్. ఇంకా ఈ ఆయిల్లోన ఈ మసాలా అంతా ఈ విధంగా 2 స్పూన్స్తో లేదా 1 స్పూన్తో అయినా ఇలా విప్పుకుంటే మొత్తం ఆయిల్లో మసాలా అనేది రిలీజ్ అవుతుంది. మొత్తం ఇలా ఈ విధంగా అవి ముక్కలు కాదు, మసాలా ముద్దలేనండి. చూడండి, ఇంత విప్పిన తర్వాత కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా. అదే మనం వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో మసాలా వేసేసామనుకో, మసాలా కూడా నల్లగా మాడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుందండి. సారీ. ఇంకా ఈ విధంగా మసాలా అంతా విప్పుకున్న తర్వాత మనం ముక్కల్ని వేపి పెట్టుకున్నాం కదా, వాటిని అందులో వేసేయాలి. ఇందులో ఉన్న చిన్న చిన్న కీమా ముక్కలు కూడా అందులో వేసేసేయాలి. అవే టేస్ట్ అండి. పచ్చడిలో కలుపుకొని తినేటప్పుడు అయితే భలే మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉంటాయి కదా, నోటికి టేస్టీగా అనిపిస్తాయి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలాలో ఉన్న చిన్న చిన్న ముద్దలు కూడా వీడిపోయినట్టుగా చాలా ఒక 5 లేదా 6 మినిట్స్ వరకు 6-7 మినిట్స్ వరకు నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి. మీకు ఏది మిస్ అవ్వకూడదు అన్నట్లుగా నేను మొత్తం ప్రాసెస్ నీట్గా చూపిస్తున్నాను. లాంగ్ అవుతుందని వీడియోని స్కిప్ చేయకండి. నాకు ఉప్పు ఇంకా సరిపోలేదు. నేను బాయిల్ చేసేటప్పుడు వేశాను, వెల్లుల్లిలో వేశాను, కారంలో వేశాను. రుచి చూసినప్పుడు మాత్రం ఇంకా కారం సరిపోలేదు, అందుకే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా పచ్చడి అనేది కారం ఎక్కువగానే ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని, లేకపోతే పచ్చడి ఉప్పు తక్కువైతే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అందుకే చూసుకొని మళ్ళీ కారం యాడ్ చేసుకోండి. ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇంకా చల్లారే వరకు దాన్ని అలానే ఒక 3 అవర్స్ అలా పెట్టేయాలి పక్కన. మధ్య మధ్యలో కలుపుకోండి. నూనె అనేది పైకి తేలుతుంది, సరిపోతుంది. మీరు ముందుగా నూనె సరిపోలేదని మళ్ళీ వేడి చేసి యాడ్ చేయొద్దు. చూడండి, నిమ్మకాయ రసం కలిపిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా, ఈ కలర్ ఉంటుందని అనుకోకండి. కలర్ మళ్ళీ రెడ్డిష్గా మారిపోతుంది. నిమ్మకాయని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా నిమ్మకాయ ఏ పచ్చడిలో వేసుకున్నా సరే వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు, పచ్చడిలో చేదు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం పచ్చడి 3 గంటలు లేదా 4 గంటలు మంచిగా చల్లారిన తరువాత మాత్రమే నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా పచ్చడిని నీట్గా ఈ విధంగా నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ముక్కలు, చాలా బాగున్నాయి. ఇంకా 3-4 అవర్స్ తర్వాత ఇంకా పచ్చడిని డబ్బాలోకి అయితే ఎత్తేస్తున్నాను. చెప్పాను కదా నేను కలర్ మారదు అని. చూడండి, నిమ్మకాయ కలిపినప్పుడు ఎలా ఉండేది కలరు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రెడ్ కలర్లో వచ్చేసింది కదండి. చూడండి, ఈ విధంగా ఉంటుందండి. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. ఎందుకు నేను ముందుగానే చెబుతున్నా అంటే, నేను వీడియో షూట్ చేసిన 3-4 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను ముందుగా 2 డేస్ మొత్తం ఇదే తిన్నాను. నాకు అంత ఇష్టము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మేము ఇప్పుడైతే కలిసే ఉన్నాము. ప్రజెంట్గా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ముస్లిం అబ్బాయిని చేసుకున్నానండి. నేను కూడా ముస్లిమేనండి. ఈ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ కడాయిలో 2-3 ముక్కలు ఉంచుకొని నీట్గా ఆ కడాయిలో ఉన్న మగ్గుతోని నీట్గా కలుపుకొని తింటే చెప్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది. చూడండి, అసలు మాటలు కూడా వస్తలేవు నాకు సరిగ్గా. అంత బాగుంటుంది పచ్చడి. చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను చెప్పే విధానంలో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే 1/2 kg చికెన్తోని మీకు ఆటోమేటిక్గా 1 kg ఇంకా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నిల్వ పచ్చడి అండి. 6 నెలలు 7 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా కూడా ఉంటుంది. 6 నెలల తర్వాత కూడా ఉంటుంది, కానీ టేస్ట్ మారిపోద్ది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.